వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి దర్శనానికి ఆన్లైన్లో టికెట్లు మంజూరు చేయటం వల్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లోకి వచ్చిన భక్తులు కూడా 5,000 టికెట్లు కనీసం 50 నిమిషాలు కూడా ఇవ్వట్లేదు. ఈ టికెట్లన్నీ ఏమైపోతున్నాయి అనే అనుమానాలను కూడా భక్తులు వ్యక్తం చేయటం జరుగుతున్నది. ఎందుకంటే గతంలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు గత ప్రభుత్వంలో 10 రోజులకి ఒక 9 కేంద్రాలలో టికెట్లు మంజూరు చేసేవాళ్ళు. లోకల్ భక్తులు ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ టికెట్లను తీసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్లు మంజూరు చేయటం వల్ల లోకల్ ఎవరైతే తిరుపతి ప్రజానికం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టికెట్లు పూర్తిగా పొందలేకపోయారు. ఆన్లైన్లో వాళ్ళు టైం స్లాట్ 25వ తేదీ నుండి 27వ తేదీ వరకు మొన్న 6, 7, 8వ తేదీలకు ఇవ్వటం జరిగింది. 25వ తేదీ ఇప్పుడు ఓపెన్ చేసిన ఆన్లైన్లో ఆ టికెట్లు మంజూరు రిజిస్ట్రేషన్ అనేది కనపడలే ఎవరికి. అంటే ఎప్పుడో అయిపోయినాయి. ఇది ఎలా సాధ్యపడుతుంది? దాదాపు 1,00,000 మందికి వైకుంఠ ఏకాదశికి 10 రోజుల్లో దర్శన ఏర్పాట్లు రోజుకు 1,00,000 మంది చొప్పున దాదాపు కూడా గత ప్రభుత్వంలో ఏర్పాట్లు చేసేవారు. ఎంతోమంది తిరుపతి వాసులు బయట నుండి వచ్చేవాళ్ళు వైకుంఠ ఏకాదశికి ఆ 10 రోజులు కూడా స్వామివారి దివ్య దర్శనాన్ని ఎంతో సులభంగా చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న పోకళ్ళు, వాళ్ళు ఇస్తున్న నోటిఫికేషన్లు, భక్తులకు ముందు గమనిక అంటూ వాళ్ళు ఇస్తున్న ప్రచారం, ఇవన్నీ చూస్తూ భక్తులు స్వామివారిని మాకు దర్శించుకునే భాగ్యం కలుగుతుందా లేదా అనే మనోవేదనకు కూడా గురవుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆన్లైన్లో టికెట్లు ఎందుకు మంజూరు చేశారు? గతంలో 10 కేంద్రాలు తిరుపతిలో పెట్టి లోకల్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక 3 రోజులు 4 రోజులు ఆ 10 రోజులకు కావాల్సిన టికెట్లు ఫ్రీగా తీసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం చేసుకునే వెసులుబాటు చాలామందికి కలిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆన్లైన్ ఓపెన్ చేసేది చాలామందికి తెలియదు. ఒకవేళ ఓపెన్ చేసినా ఆ టయానికి నెట్ పనిచేయదు. నెట్ పనిచేసినా అక్కడ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే కనబడదు. చాలామంది కూడా ఇదే పరిస్థితి. ఈసారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజం. ఇప్పుడు స్వామివారి దివ్య దర్శనానికి మనం డైరెక్ట్గా వెళ్దాము, దర్శనం చేసుకుందామంటే అది కూడా లేకుండా చేస్తున్నారు తిరుమల తిరుపతి యాజమాన్యం, టీటీడీ బోర్డు. మీరు ఇక్కడ ప్రతిరోజు ఎస్వీబీసీ ఛానల్ చూస్తూ ఉండండి, ఇక్కడ భక్తులు బట్టి మీరు ప్రయాణ ఏర్పాట్లు చేసుకోండి అని అంటున్నారు. రోజుకు దాదాపు 70-80 వేల మంది ఈజీగా దర్శనం చేసుకుంటుంటారు. కానీ వైకుంఠ ఏకాదశి రోజున ఇంకొక 20,000-30,000 పెరుగుతారు. అప్పుడు విఐపి బ్రేక్ దర్శనాలన్నీ కూడా రద్దు చేసి కంటిన్యూగా దర్శన ఏర్పాట్లు చేయొచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. వైకుంఠ ఏకాదశికి దివ్య దర్శన టోకన్లు అందరికీ లభ్యమయ్యాయా అంటే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో పెట్టారు, ఇమ్మీడియట్లీ అవైతే రిజిస్ట్రేషన్కు వెసులుబాటు కల్పించలేదు. మేము 25వ తేదీ మధ్యాహ్నం 12:30 చూసే లోపల అప్పటికే టికెట్లు అయిపోయి ఉన్నాయి, అది ఎట్లా అయిపోతాయి ఆన్లైన్లో? కొంతమంది అయితే డైరెక్ట్గా టీటీడీ ఉద్యోగి దగ్గరకు పోతే ఆ టికెట్లు లభ్యమవుతాయి, మనం టీటీడీ ఉద్యోగుల దగ్గర వాళ్ళ హెల్ప్ తీసుకొని టికెట్లు తీసుకోవచ్చు అని కొంతమంది అభిప్రాయం. అంటే సామాన్యుడు డైరెక్ట్గా టికెట్ తీసుకునే వెసులుబాటును టీటీడీ యాజమాన్యం కోత పెట్టేసింది. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఎంతో సక్సెస్ అయ్యాయి, కానీ ఈ ప్రభుత్వం ఆ విధానాలు అవలంబించలేకపోయింది. ఈ ప్రభుత్వంలో గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు దాదాపు కూడా 8 మంది భక్తులు చనిపోవటం జరిగింది. ఎందుకంటే సరైన ఏర్పాట్లు చేయలేక, పగడ్బందీ బందోబస్తులు లేక, ఒక్కసారిగా క్యూ లైన్లో జనాలు ఎగబడేటప్పటికీ ఆ సంఘటన జరగటం జరిగింది. కానీ ఈసారి పగడ్బందీగా ఏర్పాట్లు చేసి ఉండొచ్చు, కానీ ఆ టీటీడీ బోర్డు ఆ నిర్ణయాలు ఏమీ తీసుకోలే. ఎందుకులే మనకి శ్రమ, ఆన్లైన్లో ఇచ్చేస్తాము, ఆన్లైన్లో ఎంతమందికి దొరుకుతుంది? ఇప్పుడు లోకల్ వాళ్ళకి ఆన్లైన్ దర్శనం ఎంతమందికి వచ్చింది? ప్రజలందరూ కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికి
ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఆన్లైన్లో టికెట్లు మంజూరు చేయటం వల్ల మీకు టికెట్లు దొరికాయా? టీటీడీ ఒంటెద్దు పోకడలతో ఆన్లైన్లో టికెట్లు పెట్టి డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి రానివ్వకుండా ఎస్విబిసి ఛానల్ చూడండి, భక్తుల రద్దీ చూసి మీరు ఇక్కడికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోండి అని అనటం సమంజసమా? అంటే వైకుంఠ ఏకాదశి తర్వాత 10 రోజులు స్వామివారి దర్శనం చేసుకోవాలన్న భక్తులు వాళ్ళకి అవకాశం కల్పించరా? ధనుర్మాసంలో ముఖ్యంగా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటారు. భక్తులను ఇలా మీ పగడ్బందీ ఇన్స్ట్రక్షన్స్తో ఆన్లైన్లో టికెట్లు ఇచ్చేసి భక్తులకు టికెట్లు దొరకకుండా ఈ విధమైన ఇన్స్ట్రక్షన్స్తో భక్తుల్ని ఇబ్బంది పెడతారా? ప్రజలకు ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ల రూపంలో వైకుంఠ ఏకాదశి దివ్య దర్శన టోకన్లు స్వామివారికి దర్శనానికి ఆన్లైన్లో ఇష్యూ చేశారు. అది మంచి పద్ధతేనా? మీకు టికెట్లు దొరికాయా లేదా? వీటన్నిటిపైన మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా కామెంట్లు పెట్టండి. టీటీడీ యాజమాన్యానికి తెలియాలి వాళ్ళు చేస్తున్న తప్పేంటో. ప్రతి ఒక్కరు కూడా కామెంట్లు పెట్టి మన వీడియోను టీటీడీ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని కూడా నేను కోరుతున్నాను.